Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, మనం యూట్యూబ్ వీడియోస్ అనేవి తయారు చేస్తుంటాం కదా. ఈ వీడియోస్కి పెట్టే థంబ్నైల్స్ అనేవి అట్రాక్టివ్గా చేస్తే మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. మనం అట్రాక్టివ్ థంబ్నైల్స్ అనేవి క్రియేట్ చేయాలంటే ఆ థంబ్నైల్స్ పైన పెట్టే టెక్స్ట్ తాలూకా ఫాంట్ స్టైల్స్ అనేవి అట్రాక్టివ్గా ఉండాలి. అప్పుడు వ్యూవర్స్ అనేవారు మన వీడియో చూడగానే క్లిక్ చేస్తారు, తద్వారా వీడియో అనేది వైరల్ అవుతుంది. అయితే థంబ్నైల్స్ ఎక్కువ మంది పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్లో చేస్తుంటారు. అయితే ఈ పిక్సెల్ ల్యాబ్లో డిఫాల్ట్గా తెలుగు ఫాంట్స్ అనేవి ఉండవు. వాటిని మనం ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, నెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్కి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది, siliconandhra.org అని. దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి, చూసారా? గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్, నెక్స్ట్ మండలి, శ్యామల, రమణ, పొట్టి శ్రీరాములు, శ్రీకృష్ణ దేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణ, దూర్జటి రామభద్ర, నెక్స్ట్ పొన్నాల కతి, రవిప్రకాష్, లక్కిరెడ్డి. ఈ విధంగా అట్రాక్టివ్ ఫాంట్ స్టైల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇందులో మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ చూస్ చేసుకుని దాని ఎదురుగా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ఈ వెబ్సైట్లో ఉండే ఫాంట్స్ కాకుండా మీకు ఇంటర్నెట్లో అదర్ వెబ్సైట్స్లో కూడా తెలుగు ఫాంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. వాటి మీద కూడా మీరు క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉన్న కొన్ని ఫాంట్స్ ఒక 10-11 ఫాంట్స్ను మీకు డౌన్లోడ్ చేసి పిక్సెల్ ల్యాబ్కి యాడ్ చేసి చూపిస్తా. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఓకే ఒక 11 ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయి ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాం. ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ నేను ఒక థంబ్నైల్ అనేది ఎడిట్లో ఉంచాను. టెక్స్ట్ కూడా కొన్ని టెక్స్ట్ అనేది యాడ్ చేశాను టైం సేవ్ అవుద్దని. అయితే చూడండి ఇక్కడ కిందన ఏ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కిందన మీకు టెక్స్ట్ ఎడిటింగ్ ఆప్షన్స్ వస్తాయి. వాటిని ఎలా స్క్రోల్ చేస్తే మనకు అక్కడ ఫాంట్ అని ఉంటుంది. చూడండి స్క్రోల్ చేసా, ఇక్కడ ఫాంట్ అని ఉంది. ఈ ఫాంట్ మీద క్లిక్ చేస్తే మనకు డిఫాల్ట్గా కొన్ని ఫాంట్స్ అనేవి ఉంటాయి పిక్సెల్ ల్యాబ్లో. అవేవి మనకు అంతగా యూజ్ అవ్వు. నెక్స్ట్ మై ఫాంట్స్ అని ఉంటుంది. ఈ మై ఫాంట్స్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్స్ను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా పైన, ఆ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీ డౌన్లోడ్ చేసినవి ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ను చూస్ చేసుకోండి. నేను డౌన్లోడ్స్లో పెట్టా. ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయినవన్నీ ఉన్నాయి. మీకు ఇందులో ఏవేవి కావాలో వాటన్నిటిని టిక్ చేసుకోండి. టిక్ చేసి యాడ్ సెలెక్టెడ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఫాంట్స్ అన్నీ ఇక్కడ మీకు పిక్సెల్ ల్యాబ్లో యాడ్ అయిపోయాయి. చూసారా? అన్నీ మనకి ఇక్కడ పొన్నల, దూర్జటి, రవిప్రకాష్, లక్కిరెడ్డి, ఈ విధంగా ఈ ఫాంట్స్ అన్నీ మనకు డౌన్లోడ్ అయిపోయాయి. ఇప్పుడు అయిపోయాయి కదా, ఇప్పుడు ఈ టెక్స్ట్ను మనం ఈ ఫాంట్ స్టైల్స్లోకి మార్చుదాం. మార్చి ఇక్కడ మీకు చూపిస్తా. చూడండి అందమైన దాన్ని పొన్నల ఫాంట్ స్టైల్లోకి మార్చా. దాని మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసి చూపించా. చూడండి నెక్స్ట్ ఇక్కడ తెలుగు ఫాంట్స్ అని ఉంది కదా, దాన్ని కూడా ఇంకొక ఫాంట్ స్టైల్లోకి మారుద్దాం. మార్చి మై ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఫర్ సపోజ్ దూర్జటి మీద క్లిక్ చేసా. దూర్జటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది కూడా ఒక ఫాంట్ స్టైల్లో ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ యాడ్ చేయడం ఎలా, ఇది కూడా నార్మల్గా ఉంది కాబట్టి దీనికి ఒక ఫాంట్ స్టైల్ అనేది ఇద్దాం. అయితే మనం ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, డిఫరెంట్గా అవసరం లేదు. అన్నీ ఒక యూనిఫామ్గా మంచిగా ఉంటే బాగుంటుంది థంబ్నైల్. చూడండి ఇక్కడ ఒక ఫాంట్ స్టైల్లో కూడా పెట్టా. ఈ విధంగా మనకు నచ్చిన ఫాంట్ స్టైల్లో మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుని అట్రాక్టివ్ థంబ్నైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.